హారతి సాయి బాబా, హారతి సాయి బాబా, హారతి నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 వీర నాటు, హే నాటు 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 ఊర నాటు, హే నాటు 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 ఊర నాటు, హే నాటు 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 నాటు, హే నాటు 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 నువ్వు నాటు, హే నాటు 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 నువ్వు నాటు నాటు, హే నాటు. ఈడెందుకు అరుస్తున్నాడు? ఏమైంది బాబు అంత గట్టిగా అరిచావు? పీడకలు ఏమైనా వచ్చిందా? ఒరే నాన్న, ఒక్కగానొక్క కొడుకువి, నీకేమన్నా అయితే మన వంశం ఎక్కడతోనే ఆగిపోతురా బాబు. ఏంటండి ఆ మాటలు? మరి అంత గట్టిగా అరిచేసరికి ఆయువు పొట్టుకి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకున్నాను తెలుసా? మీకెప్పుడు దాని మీదే చేసా. నువ్వు నోరు. అబ్బా ఆపుతారా? మీరు కొట్టుకోవడం తప్ప పక్కోడు చెప్పేది అసలు వినరా? అసలు ఈ రోజు ఏ రోజు మీకు కనీసం ఐడియా ఉందా? గురువారం కదా నాన్న ఈ రోజు, అందుకేగా హారతి సాయి బాబా, సాయి బాబా. ఒసే పిచ్చి, అది కాదే, నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చింది కదా, ఆ సందర్భంగా దాని గురించి చెప్తున్నాడు. ఏరా నాన్న? ఏం మాట్లాడవేంట్రా? అమ్మా, నీ చేత్తో ఒక్కసారైనా ముష్టోడికి ₹1 దానం చేసావా? ఇంటికి ఆకలిని వస్తే ఎవరికైనా కొంచెం అన్నం పెట్టావా? పక్కింటి వాళ్ళ కోసం చాడీలు చెప్పకుండా ఒక్కరోజున ఉన్నావా? ఇవేవి చెయ్యవు, కానీ సాయంత్రం మాత్రం కొన్నించేయాలి. అగ్రతులు పట్టుకొని రెడీ అయిపోయావు. ఆరతి సాయి బాబా అనుకుని. నిజంగా ఆ బాబా నిన్ను చూస్తే మాత్రం ఆరతి బలి మించుకుని కూడేస్తాడు. ఈడేంటి నిజం చెప్తున్నాడు? ఇంకా మీరండి, నాన్నగారండి, పొద్దున్నే శ్లోకాలు చదువుతున్నట్టు నాటు 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 అనుకుని కుర్రాళ్ళ డాన్స్ లేండి నాన్న. మీ ఏజ్కి మీరు చేసే పనులకి ఏమైనా సంబంధం అసలు? అయినా హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను కదా, వీడికల్లా అది కాదురా నాన్న. మీరు పెట్టుకున్న హెడ్ ఫోన్స్ అమెజాన్లో కొన్నవి కాదు, అమీర్పేటలో కొన్నవి. ఒకటి మీకు వినిపిస్తే ఇంకోటి నాకు వినిపిస్తుంది. అదంతా కాదు నాన్న, అసలు ఈ రోజు ఏ రోజో మీ కనీసం గుర్తుందా? ఏంట్రా ఇందాకటి నుంచి ఈ రోజు గుర్తుందా అని ఏమైంది చెప్పు. అయినా ఆ జీవితంలో నాకు 2 రోజులు గుర్తుంటాయి. 1 అదృష్టం, నేను పుట్టినరోజు. 2 దురదృష్టం, మీ అమ్మకి నాకు పెళ్ళైన రోజు. అది తప్ప మిగిలినవన్నీ జుజూబి, అస్సలు గుర్తుండవు. నాది సేమ్ డైలాగ్ బట్ రివర్స్. మీ ఇద్దరికి నేను అనేవాడిని ఒకడు ఉన్నాను, మీ ఇద్దరికి నేను పుట్టాను, ఆ రోజు నా పుట్టినరోజు అని మీకు గుర్తుందా? మళ్ళీ ఒక్కగానొక్క కొడుకు, నా కొడుకు అని సీరియల్ డైలాగ్ చెప్తారు. అది అలాగ చెప్పు. ఇందాకటి నుంచి ఇలా చెప్పొచ్చు కదా తెలుగులో, తమిళ్లో ఎందుకు చెప్పడం? నాన్న నువ్వేం బాధపడకు, చిటికలో పాయసం చేసేస్తా. నేనేదో ఎగ్జాంపుల్గా చెప్పాను. ఈరోజు రిజల్ట్స్ డే, యూనివర్సిటీకి అప్లై చేశాను కదా, ఈరోజు తెలిసిపోద్ది సీట్ వస్తుందా రాదా అని. నేను ఇక్కడ బాధలో ఉంటే మీరు మీకు ఇష్టమైన పనులు చేసుకోండి అంటున్నారు. అలా ఏడవకురా, ఏడవడం మన వంశంలోనే లేదు. పాయసం చేస్తా అన్న, అందులో తప్పే ఉంది. బర్త్డే అనుకున్నా, అందులో తప్పే ఉంది నాన్న. ఇదిగో పాటలు వింటావా? అంటే ఈ రిజల్ట్స్ డే వదిలేద్దాం కాసేపు. అంటే నా బర్త్ డేట్ కూడా నీకు గుర్తులేదు. ఒకవేళ నేను ఈరోజు బర్త్డే అన్నాను కాబట్టి ఈరోజు, లేకపోతే రేపు, అట్లా ఉంటుంది మీతో. అయినా నీ బర్త్డే గుర్తుపెట్టుకోవడానికి నువ్వేం పుడిచావురా? పుత్రోత్సాహం పుత్రుడు పెట్టిన పాత్రుడు సుమతి, తెలుసా నీకు విషయం? సుమతియా? సుమతి ఎవరండి? సెకండ్ సెటప్ వదిలేస్తున్నారా? డివోర్స్ ఇచ్చేస్తారా? ఇస్తే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నావని మాకు తెలుసమ్మా. అంత ఈజీగా నేను వదలలే కానీ, సుమతి అనేది శతకం అమ్మ. తెలుగులో మనం అప్పుడు టాపరు. అది ఇప్పుడు మళ్ళీ ఆ శతకం ఎవరు రాశారు ఇవన్నీ అడక్కు, గుర్తులేదు. డౌట్లు అడగడానికి ముందు ఉంటావు. నేను నువ్వు వాడుతున్న ఫోన్, చేతుకున్న వాచ్, ఆ కబోర్డ్ లో ఉన్న స్పెక్స్, ఆఖరికి నువ్వు ఇందాక పాటలు పెట్టుకుని విన్నావు కదా ఇయర్ ఫోన్స్, అవి కూడా నేను ట్యూషన్ చెప్పినప్పుడు వచ్చిన డబ్బులతో కొన్నవే, గుర్తు పెట్టుకో. ఊరికేనన్నం కాదు. ఏంట్రా ఎక్కేస్తున్నావు ఏంట్రా? నాకేమో అన్ని ₹100 వస్తువులు, ముసలాడువేమో నీకు అన్ని కాస్ట్లీ వస్తువులు. మరి ఎవరనుకుంటున్నావు? పీవీఆర్ ఆ మాత్రం ఉంటది. నా దగ్గర నుంచి అన్ని దొబ్బేసి
మళ్ళీ పుత్రోత్సాహం లేదంటున్నావు చూసానన్నా. ఏమన్నా నిన్ను? రే ప్రాస బాగుందని అన్నానురా, ఫీల్ అవ్వకు. అయినా అసలైన మ్యాటర్ వదిలేసి కొసర పట్టుకుని తిరుగుతున్నావు నువ్వు. అసలైన మ్యాటరా? అసలైన మ్యాటర్ ఏంటి? అదేరా ఈరోజు రిజల్ట్ అన్నావు కదా. చూసారా, మీతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అసలు నేను దేని గురించి బాధపడుతున్నానో మర్చిపోయాను. ఏంటో. భయపడకు నాన్న, సాయిబాబా ఆశీర్వాదం తీసుకో, అంతా మంచిగా జరుగుతుంది. హారతి సాయిబాబా, హారతి సాయిబాబా. నాన్న, అమ్మా ఇలా రావే, రిజల్ట్ వచ్చేసాయి. పోలవరం యూనివర్సిటీలో సీట్ వచ్చేసింది నాకు. ఓసే కృష్ణవేణి ఒకసారి వెళ్ళారా? ఏంటండి మీరు పిల్లల ముందు? ఓసి నీ అంకమ్మ, అంత సీన్ లేదమ్మా ఇక్కడ. మన పెళ్ళికి ముందు నువ్వేమన్నా తీర్థయాత్ర లాంటి వాడికి ఎక్కడికి నిలవేటి? మా అమ్మ అసలు నన్ను గడపే దాటనిచ్చేది కాదండి, అందుకే నేను చదువుకోలేదు కూడా. లేకపోతే నాకున్న తెలివితేటలకి ఏ డాక్టరో అయిపోదు నీ పాటికి. అయినా ఇవన్నీ ఇప్పుడెందుకు అడుగుతున్నారండి? అదేం లేదే, అంత పెద్ద పోలవరం యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటే మామూలు విషయమా? ఎవరు బుద్ధి వచ్చిందా అని. నీ బుద్ధే. లేకపోతే ఇన్ని తెలివితేటలు ఆడికి ఎక్కడ వస్తాయి? మరి ఏమనుకుంటున్నారు? నువ్వే వెళ్ళలేదు కదా బయటికి ఇంటి నుంచి. ఊరుకోండి. ఓకే అలాగైతే ఓకే. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమైంది నాన్న? ఇంతటి వరకు సీటు వస్తుందా రాదా అని భయపడ్డావు, ఇప్పుడు వచ్చింది కదా, అయినా ఎందుకు నాన్న దిగులుగా ఉన్నావు? ఒసే పిచ్చి మొద్దు, బుర్ర ఉందా నీకు? సీట్ వచ్చింది, వెళ్ళిపోతున్నాడు, మనతో ఉండడానికి అవ్వదు కదమ్మా, అందుకే బాధపడుతున్నాడు. వాడిని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదే. యారా నాన్న, మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని బాధపడుతున్నావా? తప్పదురా. నీ పేరేంటమ్మా? కృష్ణవేణి. నాన్న, మరి మీ పేరు? పివిఆర్. మరి నేనేం పాపం చేశాను నాన్న? మీరు మాత్రం మంచి మంచి పేర్లు పెట్టుకొని నాకు మాత్రం వేదాంబరని పేరు పెట్టారు. అదొక పేరు అసలు ఎవడన్నా పెట్టుకుంటాడా? అది నీ ముత్తాత పేరురా, నీకేం తెలుసు ఆయన గురించి? చచ్చిపోయాడు గాని మహానుభావుడు, అదృష్టవంతుడురా. అందుకే ఆయన అదృష్టం నీకు రావాలని నీకు ఆ పేరు పెట్టాను. ఆ పేరు వల్ల నీకు సీట్ వచ్చింది తెలుసా? పీతాంబర్ కుమార్. అబ్బా ఎంత మంచి పేరు. ఆ పేరు వల్ల నాకు సీట్ వచ్చిందా? నేను చదువుకోలేదా అయితే? వేదాంబర్ అనే పేరు వల్ల నాకు సీట్ వచ్చిందంట కాలేజ్లో. నేనేం చదువుకోలేదు. ఏం మాడుతున్నావు నాన్న? నాన్న బాధపడకురా, అయినా నువ్వేం తప్పు చేయలేదుగా. మా నాన్న నాకు మంచి పేరు పెట్టారు, మీ నాన్న నీకు చెడ్డ పేరు పెట్టారు, దానికి నువ్వేం బాధపడతావు? నువ్వేం చేయలేవులే, వదిలే. ఏం మాట్లాడుతున్నావే? మా వంశాన్ని మా పిల్లల్ని కామెంట్ చేస్తావు నువ్వు. అంత ధైర్యం ఉందా నీకు? మరి చూసారా పిల్లడు అంత బాధపడుతున్నాడు? అందుకే మీకు ముందే చెప్పా, మా నాన్న పేరు పెడదామండి బాబుకి అని. విన్నారా? అమ్మా, ఎంత ప్రేమ అమ్మా నేనంటే నీకు. ఇంతకీ మీ నాన్న పేరేంటమ్మా? మా నాన్న పేరా దండాసి. దండేసి పండు పెట్టాలా? పేరే దండాసి అండి, దండేసి కాదు. దండాసా? మీరిద్దరూ కలిసి పేర్లు పెట్టి నేను చంపేయడానికే పుట్టించినట్టున్నారుగా. అలా అంటే నాన్న బాలేదా? నువ్వు మాట్లాడుతూ కృష్ణవేణి. దండాసి అనే పేరు పెడదామని ట్రై చేసినప్పుడే నాకు అది అలా అను నాన్న, దీనికి బుద్ధి వస్తుంది. నువ్వు కూడా మాట్లాడుతూ బీవీఆర్. ఏం పేరు పెట్టావు? పీతాంబరమా? ఎవడన్నా పెడతారా పేరు? ఆ పేరుతో ఏ మొహం పెట్టుకుని కాలేజ్కి వెళ్ళమంటావు? ఏ మొహం పెట్టుకుని ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేసుకోమంటావు? అసలే మొహం పెట్టుకుని అమ్మాయిలతో మాట్లాడమంటావు? అసలే మొహం పెట్టుకుని ఏ మొహం పెట్టుకుని టీచర్కి డౌట్ అడుగుతా అని మాత్రం అనవానాయనా? అది కాదమ్మా, నువ్వే చెప్పు. ఈ జనరేషన్ ఎవరైనా పేరు పెట్టుకుంటారా? ఈ ప్రాబ్లం మొత్తానికి నా దగ్గర ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఏంటి ఏంటన్నా? ఈ రోజు నుంచి నీ పేరు పీతాంబరం కాదు, మరి పీతాంబర్ కుమార్ అలియాస్ పీకే. పీకే 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 పీకే. ఎంతకంటే వైబ్రేషన్ ఇచ్చే పేరు ఇంకోటి ఉందా చెప్పు? పీకే.
పీవీఆర్ కొడుకు పీకే. పీకే ఓకే నాన్న. ఒకవేళ ఫ్రెండ్స్ ఎవరైనా పీకే అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్పాలి? నువ్వేమన్నా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లేకపోతే పీవీఆర్ అనుకున్నావా? గొప్ప గొప్ప పనులు చేసి నీ పేరు ఎబ్రివేషన్ చెప్పుకోవడానికి సరిపోద్దులే. ఎవరు అడగను నిన్ను. అయినా ఒరే నాన్న ఇలా నిల్చొని మాట్లాడుకుంటే పనులు ఎప్పుడు అవుతాయి? లేకు, రెడీ అవ్వు. ఏం పనులే? ఏం పనులు ఏంటండి? సీట్ వచ్చిందిగా, యూనివర్సిటీకి వెళ్ళాలిగా, రెడీ అవ్వద్దా మరి? దానికి ఇంకా చాలా టైం ఉంది కదా అమ్మా. ఏంటి చాలా టైం ఉందా? ఒక్కగానొక్క కొడుకువి, నిన్ను సాధారణంగా పంపించేస్తాను అనుకుంటున్నావా? పెట్టుకోవడానికి పేస్టు, తోముకోవడానికి బ్రష్, రుద్దుకోవడానికి సబ్బు, వేసుకోవడానికి బట్టలు, అవి మడత పడిపోకుండా ఉండడానికి చూసుకోవడానికి సబ్బు, ఒక సబ్బు ఉంటే వేసుకోవడానికి కంఫర్టు. సీజన్కి తగ్గట్టు దుప్పట్లు, ట్రైన్సర్కి తినడానికి పిండి బట్టలు, రాసుకోవడానికి బుక్కులు, అవి రాయడానికి పెన్నులు. చెప్పు. గీసుకోవడానికి టంక్లేరు, వేసుకోవడానికి కట్రాయరు, తాగడానికి అని చెప్పు. నిజమేనండి, మర్చిపోయా, మీరు చాలా తెలివైనవారండి. ఏంటి ఇన్నుంటాయా? ఇంకా చాలా ఉంటాయిరా, పిల్లోడివి, చెప్తే జడుచుకుంటావని చెప్పట్లేదు. ఇదేంటి దీనికి చదువు అంటారు, అది ఇవన్నీ ఎలా తెలుసు? అమ్మా వేణి, ఆహా, మీ తాత ఏం చేసేవారు? పిడకలు పిసుక్కునేవాడు. మీ అమ్మ ఏం చేసేది? మామిడి పళ్ళు అమ్మేది. రైట్. నీకు ఇన్ని తెలియదు ఎక్కడి నుంచి వచ్చి అమ్మా? అయినా సినిమాలు చూడట్లేదేంటండి? అందుకే సినిమా నాలెడ్జ్ అనేది కొంచెం ఉండాలండి. నేను సినిమాలు చూసుకుంటే మీరు అన్నవరం గుడికి దారి చూసుకోవాలమ్మా, ఫుడ్ ఉండదు. మీరు సంపాదించిన డబ్బులతోనే కేసీఆర్ సెక్రటేరియట్ కట్టించాడు. అక్కడ సంపాదించారు. మీరు సంపాదించే డబ్బులతో కూరలు, తాలింపులోకి పోపులు కూడా ఏదో మా పుట్టింటి వారు ఇచ్చిన డబ్బులు బ్యాంక్ లో వేసుకోవడం వల్ల ఆ వడ్డీతో ఇల్లంతా గడుస్తుంది. మీ పుట్టింటోళ్ళు డబ్బులు. మన పెళ్ళికి ముందు ఒక రోజు మీ నాన్న నా దగ్గరకు వచ్చి ఏమన్నాడో తెలుసా? ఈ రోజుతో నా దరిద్రం వదిలిపోతుంది అల్లుడు, నా కూతురు నీకు ఇచ్చేస్తున్నాను, దాంతో పాటు డబ్బులు ఎవరైనా ఇస్తాడా అన్నాడు. కానీ మా అమ్మ గొప్ప మనసుతో డబ్బులు లేకపోతే ఏంట్రా, గుణం ముఖ్యమని నిన్ను పెళ్లి చేసుకోమని చెప్తే మా అమ్మ మీద ఉన్న ప్రేమతో నీకు తాళి కట్టాను. అర్థమైందా? ఆ విషయం తెలిస్తే నువ్వెక్కడ బాధపడతావోనని మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చిన ఎల్ఐసి డబ్బుల్ని బ్యాంకులో వేసి అవి మీ నాన్న ఇచ్చాడన్నట్టు క్రియేట్ చేశానే నేను. అలాంటి నన్ను ఇంత మాట అంటావా? నన్ను క్షమించండి, మీ గొప్ప మనసుని అర్థం చేసుకోలేదు. చూడ్డానికి కమెడియన్ లా కనిపించినా సరే నీలో కూడా ఒక హీరో ఉన్నాడు నాన్న. యు ఆర్ రియల్ హీరో. నోర్మి నువ్వు ఫస్ట్. ఎప్పుడు నీ స్వార్థమే కానీ నీతో పాటు ఒక ఫ్రెండ్, ఆడి పేరు పానకలరావు, పొనకలాడి అబ్బాయి ఏదో పానకలరావు కొడుకు, ఆడు నీతో పాటు ఎగ్జామ్ రాసున్నాడు. పాపం ఆడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా ఏదో ఒకటి వెళ్ళి ఆడిని పరామర్శిద్దామని లేదు నీకు. అంటే ఏం ఫ్రెండ్షిప్ రా మీది? ఏ ఫ్రెండ్ ఈజ్ ఇండీడ్, హూ ఈజ్ ఇండీడ్? వెళ్ళి పరామర్శించరా ఫస్ట్. ఆ నాన్న పరామర్శించడం ఏంటి? వాడికి సీట్ వచ్చింది రాలేదు ఇంకా తెలియదు కదా. ఆడికి చదువే బొక్క రాదురా, ఆడికి సీట్ రాదు, ఆ విషయం మాకు తెలుసు. నువ్వు ముందెళ్ళి పరామర్శించుకుంటురా. వీడికైనా తెలుసు. సరే నాన్న వెళ్ళేసి వస్తా. సరే జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. అమ్మ వేణి వీలైపోతుంది, దీనికి చెప్పినంత సొల్లని తెలిసి ఏమైపోతా. ఫేస్బుక్లో పరిచయమైన యువకుడితో 4 రోజులు కలిసి తిరిగి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న యువతి. చి 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 యువత పాడైపోయిందండి. వీళ్ళకి ఫేస్బుక్లో చదువుకోవడానికి, టెక్స్ట్లో రాసుకోవడానికి టైం ఉంటుంది, అంతేగాని క్లాస్ రూమ్లో చదవడానికి, ఎగ్జామ్ హాల్లో రాయడానికి మాత్రం టైం ఉంటుంది. సంస్కారహీనులు. ఈ పీతాంబరంలో ఉన్నాడే బాబు పీతాంబరం, ఇలా రామ్మా. వెరీ గుడ్. పీతాంబరం కాదంకుల్, పీతాంబర కుమార్. ఆ పేరు పెట్టినప్పుడు నాన్నకి తెలియదేటి? బాగున్నట్టు బోకలో పానకలరు. అంకుల్
రామం ఎక్కడున్నాడు అంకుల్? ఎవరు మా అబ్బాయా? లేడు బాబు, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎక్కడ ఏదో కూడా తిరిగాడు, ఏదో బాగా తెలుసు. ఆ కుర్చీని మడత పెట్టి అయితే మెడ తిరిగిపోయింది. హో! ఎప్పుడు ఫోనేనా? పనికి మళ్ళీ అదవా, ఊరితో మాట్లాడతాను. పక్కనే ఉన్నారా? చూడలేదు, సారీ నాన్నగారు. లేరన్నారు అంకుల్. జోక్ చేశాను బాబు, ఏమి చేయకుండా. మా పాట వాళ్ళకి ఇలాంటి జోకులు కామెడీ చేసుకుంటే సరదా. రే రిజల్ట్ చూసుకున్నావా? రే వద్దురా, చెప్పొద్దురా, రే వద్దురా వద్దురా, చెప్పొద్దురా ప్లీజ్, రే వద్దురా. ఏట్రా సైకిల్ బాబు? ఏం బాబు, ఏం రిజల్ట్స్ అవి? అదే అంకుల్, పోలవరం యూనివర్సిటీకి అప్లై చేశాను కదా, ఆ రిజల్ట్స్ వచ్చాయి అంకుల్. వచ్చేసాయా? మరి ఈడేంటి నెక్స్ట్ మంత్ వస్తాయి అన్నాడు రిజల్ట్స్. రా రా నువ్వు. నాన్నగారు, మా ఫ్రెండ్ ఒకడు నెక్స్ట్ మంత్ వస్తాయని చెప్పాడండి, అదే మీకు చెప్పాను నేను. మీ ఫ్రెండ్స్ అందరూ పెద్ద పొగడగాళ్ళు, వాళ్ళ గురించి నాకు తెలీదా? పీతూ మంచోడులే, నీ గురించి కాదులే బాబు, నువ్వు ఫీల్ అవ్వకు. ఓకే. అయినా రిజల్ట్ చూసుకోకుండా కుర్చీ డైలాగ్ అవసరమా? పదరా, నెట్ సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకుందాం. నెట్ సెంటర్కి ఎందుకురా, ఫోన్లో చూసుకుంటే సరిపోద్ది కదా. పేపర్ చదివి 3 ఉత్సవం 2 పోయే నాకు. తినమంటే ఎంతో కుంభాలు కుంభాలు. ఫోన్ తడవకుండా ఎలా చేసి కూడా నీకు తెలుసు. ఏంటి కొలది? స్నానం చేయడం గురించి మాట్లాడుతున్నాను రా. నువ్వు ఫోన్లో రిజల్ట్ చూసుకోవచ్చు అనుకోని నీకు తెలియదు. చూడు ముందు తీసి. చూస్తున్నాను నాన్నగారు.